గైస్ యూ పీపుల్ ఆల్రెడీ నో దట్. సో నేను బెంగళూరు అంతా తిరిగాను, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను గ్యాదర్ చేశాను అనే విషయం ఎందుకు తెలుసు. అండ్ ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకోబోతున్నాను. 4 years బ్యాక్ ఐ వర్క్ విత్ సమ్ ఇన్స్టిట్యూట్, ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి నేను వర్క్ చేశాను యాజ్ ఏ ఆన్లైన్ మార్కెటర్, డిజిటల్ మార్కెటింగ్ కానీ మార్కెటింగ్ అడ్వైజర్గా నేను వర్క్ చేయడం జరిగింది. అప్పుడు నేను వర్క్ చేసినప్పుడు నేను బెంగళూరులో ఇట్లా తిరుగుతూ ఉన్నాను. బెంగళూరులో అప్పుడు ఏంటి అంటే CSAT సపరేటు అండ్ 1,60,000 నుంచి 1,40,000 ఈ విధంగా ఫీజులోనే ఉన్నాయి యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్. సో ఇప్పుడు ఎలా ఉంది, హైదరాబాద్ కంటే ఐఏఎస్ కోచింగ్ సెంటర్ల ఫీజు ఎందుకని బెంగళూరులో తక్కువ ఉంది అనే విషయం మీద ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అండ్ ఒక విషయం చెప్పాలి. సో డెఫినెట్లీ ఒక శంకర్ ఐఏఎస్ సంబంధించి అకాడమీ ఇప్పుడు ఎలా ఉంది 2024 ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒక వీడియోలో అప్డేట్ చేశాను. నాట్ ఓన్లీ శంకర్ ఐఏఎస్ అకాడమీ బెంగళూరు, సో వేరే బెంగళూరు సంబంధించిన కొన్ని ఇన్స్టిట్యూట్ తిరిగాను. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కొక్కటి అప్డేట్ చేస్తా ఉన్నాను. అండ్ ఒక స్టూడెంట్ దోమకొండ సూర్యం అనే స్టూడెంట్ ఒక కమెంట్ చేశాడు, సో మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ మీద రివ్యూస్ చేయండి, యూపీఎస్సీ మీద కాదు అని. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సో అసలు బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యూపీఎస్సీ సివిల్స్ మీద ఎంత తిరిగాను, ఎంతమంది ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ తో మాట్లాడాను, ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ పీపుల్ తో మాట్లాడాను, టాప్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళు ఎంతమంది పరిచయం ఉన్నారు, నాకు ఎంత నాలెడ్జ్ అనేది వాళ్ళ ద్వారా నాకు షేర్ అయింది అనే విషయం సో చాలా మందికి తెలియకపోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు బ్రింగ్ మీ డౌన్, దట్ ఈస్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. ఎవరన్నా నన్ను కిందకి తొక్కేయాలి, లాగేయాలి, లేకపోతే ఒకరు ఇది చెయ్యొద్దు అది చెయ్యండి, లేకపోతే మీరు ఇది చేయొద్దు మీరు ఇదే చేయాలి, సో నాకు అలాంటి రూల్స్ ఏం లేవు. ఎందుకంటే సో ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అంటే మెకానికల్ చదివాను, స్టార్టెడ్ కెరీర్ యాజ్ డిజిటల్ మార్కెటర్ అండ్ అప్గ్రేడెడ్ విత్ డెవలపర్ అండ్ వర్కింగ్ యాజ్ ఎడ్యుకేషనిస్ట్ ప్రెసెంట్లీ. అంటే ఒక 2-3 డిఫరెంట్ కంపెనీస్ అయితే మనకి ఓన్ చేసుకున్నాను, విచ్ ఈస్ నాట్ రిలవెంట్. ఏదన్నా కానీ ఇంపాసిబుల్ అనేది ఉండదు, ఏదైనా పాసిబులే ఉంటుంది. సో అది అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి యూపీఎస్సీ విషయంలో సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సో మీరు సివిల్స్ అవసరమా, లేకపోతే మీకెందుకు, మీ మొహానికి సివిల్స్ ఎందుకు, నీకు అంత సీన్ లేదులే, లేకపోతే ఇంకోటి ఇలా ఏంటి అంటే వాళ్ళ పర్సెప్షన్ అనమాట. వాళ్ళ పర్సెప్షన్ని, వాళ్ళ అభిప్రాయాలని మన మీద రుద్దాలని చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరన్నా ఈ విధంగా చెప్తున్నారు అంటే మీ మనసుకి ఏదనిపిస్తే అది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ ఫీజెస్ విషయానికి వస్తే ఒక 4 years బ్యాక్ CSAT సపరేటు అండ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్ సపరేటు, మళ్ళీ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు కాదు. అండ్ టెస్ట్ సిరీస్కి మళ్ళీ ఛార్జ్ చేసేవాళ్ళు. ఇలా ఉండేది. బెంగళూరు యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి. బట్ నౌ ద థింగ్స్ ఆర్ కంప్లీట్లీ చేంజ్డ్. అండ్ ఇక్కడ 1,10,000 1 lakh మాక్సిమం 1,10,000 యావరేజ్ చూసుకుంటే అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా 1 lakh దగ్గరే ఉన్నాయి, విచ్ ఇంక్లూడ్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, టెస్ట్ సిరీస్, ఒక్కొక్కరు 60-70 టెస్ట్ సిరీస్, వీకెండ్ ఎగ్జామ్స్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, దానికి సంబంధించిన 1-to-1 మెంటారింగ్, ఇన్సైట్స్ లో 1-to-1 పర్సనల్ మెంటారింగ్ కూడా ఉంది. అండ్ ఈ విధంగా ఏంటి అంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా హైదరాబాద్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు బెంగళూరులో ఫీజు అనేది తక్కువ ఉంది. హైదరాబాద్ లో ఫీజు ఎలా ఉంది ఏంటి అనేది మనం ఖచ్చితంగా మళ్ళీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనము ఖచ్చితంగా గ్యాదర్ చేద్దాము. హైదరాబాద్ లో ఏమేమి ఉన్నాయి దాని సంగతి కూడా మనం ఖచ్చితంగా గ్యాదర్ చేద్దాము. నౌ వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ బెంగళూరు సివిల్స్, యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ సెంటర్స్ ఎలా ఉన్నాయి, దాని పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద ఇప్పుడు మనం ఫోకస్ అయితే చేస్తా ఉన్నాము. సో ఇక్కడ అంటే ఒకప్పుడులా లేదు ఇప్పుడు సిచ్యువేషన్ అయితే. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కొత్తగా ఇప్పుడు సుబ్రారంజన్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, వాళ్ళు ఏంటి అంటే 2 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని స్టార్ట్ చేశారు. ఎందుకంటే స్టూడెంట్స్ కి అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే షార్ట్ టైంలో యూపీఎస్సీ సివిల్స్ అనేది ఏదో 9 to 12 months కోర్సు నేర్చుకొని అప్పటికప్పుడు క్రాక్ చేసేది కాదు. ఇది కొంచెం లాంగ్ టైం ప్రిపరేషన్, కొంచెం ఎక్కువ టైం అనేది మనం పెట్టాలి. కాబట్టి దానికి తగ్గట్టే పర్సనల్ మెంటరింగ్ కానీ లేకపోతే మన గైడెన్స్ కానీ అవసరం అనేది కొంత స్టూడెంట్స్ లో, ఆస్పిరెంట్స్ లో అయితే మార్పు అయితే వస్తూ ఉందని మనం చూడొచ్చు. దానికి తగ్గట్టే కొంత డిమాండ్ అనేది ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనే దానికి డిమాండ్ అనేది కొంచెం మెల్లగా తగ్గుతుంది. దానికి తోడు మళ్ళీ ఇప్పుడు యూపీఎస్సీ రిఫార్మ్స్ మీద దాగా అంటే కొంచెం ఇంప్లిమెంటేషన్ కి టైం పడుతున్నప్పటికీ ఇప్పుడే దానికి సంబంధించిన ఇంపాక్ట్ అనేది సో కొంత ఆస్పిరెంట్స్ మీద పడిందని అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ప్రతి ఒక్క టాప్ ఇన్స్టిట్యూట్ ఐఏఎస్ విత్ గ్రాడ్యుయేషన్ అని, ఐఏఎస్ విత్ పీజీ అని చెప్పి కొత్త ప్రాసెస్లు అయితే తీసుకొస్తా ఉన్నారు. లెట్ us see how it goes. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే PCM ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ విషయానికి వస్తే హైదరాబాద్తో పోల్చుకుంటే బెంగళూరు ఫీజులు అనేవి
చాలా 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 తగ్గిపోయాయి అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు అంటే మీరు ఎలా తెలుసు అంటే శంకర్ ఐఏఎస్ 1,10,000, సుబ్రరంజన్ 1 lakh, అరౌండ్ 1 lakh ఉంది. ఇన్సైట్ ఐఏఎస్ 1,15,000 ఉంది. దాంతోపాటు ఇంకా ఐఏఎస్ బాబా కూడా అరౌండ్ 1,15,000, 1,10,000 అలాగ ఉంది. సో ఆల్మోస్ట్ ఏంటి అంటే అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఇలాగే ఉన్నాయి. వేరే ఇన్స్టిట్యూట్ అడగొచ్చు, మీరు లా ఎక్సలెన్స్ ఎలా ఉంది, లా ఎక్సలెన్స్ కూడా బాగానే ఉంది కదా, వన్ ఆఫ్ ది టాప్ ఇన్స్టిట్యూట్ కదా అని చెప్పి, హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ ఎక్స్పాండెడ్ టు బెంగళూరు, దానికి సంబంధించి అంటే సో ఆల్మోస్ట్ కొంచెం ఏంటి అంటే ఫీజెస్ అయితే సిమిలర్గానే ఉన్నాయి. సో మోస్ట్లీ 1 lakh నుంచి 1,20,000 మ్యాక్స్ అంతవరకే ఉంది. సో రావు సైజ్ బెంగళూరు ఇప్పుడు ఎలా ఉంది 2024లో, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ సుబ్రరంజన్ కూడా లెస్ బ్యాచ్తో వాళ్ళైతే చేస్తూ ఉన్నారు. మెంటార్ ఫ్యాకల్టీ వచ్చి 30 days నుంచి 40 days వరకు ఒక టైం స్పెండ్ చేసి వాళ్ళ దగ్గరే ఉంటూ, సో అదంతా అయిపోయి ప్రాపర్గా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఆ విధంగా ఒక డిఫరెంట్ ప్లాన్తో వచ్చారు బెంగళూరుకి. ఇలా టాప్ ఇన్స్టిట్యూట్స్ అన్ని బెంగళూరులో ఉన్నాయి. సో ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్ మ్యాక్సిమం బెంగళూరులో కూడా ఉన్నాయి. అండ్ నేనైతే ఇప్పటివరకు కొన్ని ఎక్స్ప్లోర్ చేశాను, ఇంకా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎక్స్ప్లోర్ చేసి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకైతే ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఒకవేళ ఎవరైనా నువ్వు చేయలేవు అంటే ఖచ్చితంగా చేసి చూపించాలనిపిస్తుంది నాకైతే. సో డెఫినెట్లీ ఎవరన్నా కానీ వాళ్ళ అభిప్రాయాలు మీ మీద రుద్దుతూ ఉంటాయి. సో జస్ట్ ఒక స్మైల్ ఇవ్వండి, చేసి చూపించండి. ఓకే, ఆల్ ది బెస్ట్.